వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఫాస్ట్ పర్ఫెక్ట్, ఇది కూడా కాంపిటీషన్ ఎగ్జామ్లో ఫాస్ట్ సింపుల్తో కలిసి అడుగుతాడు. ఫస్ట్ మనం దీని ఒక స్ట్రక్చర్ తెలుసుకుందాం. అసలు ఏంది ఫాస్ట్ పర్ఫెక్ట్? ఫాస్ట్ పర్ఫెక్ట్ నేను ఆల్రెడీ చెప్పిన. పర్ఫెక్ట్ అంటే ఒక హీరో గుర్తు రావాలి. మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్. ప్రభాస్ 3 వర్బ్ అనేది 3 వస్తుంది, ఫిక్స్. అది పర్ఫెక్ట్ అంటే వర్బ్ 3 ఫిక్స్. నేను ఆల్రెడీ ప్రజెంట్ వర్బ్లో చెప్పిన. ప్రభాస్లో హెచ్ ఉంటుంది, యాజ్ హ్యావ్ హెల్పింగ్ వర్బ్. ఇక్కడ కూడా హెచ్ గుర్తు రావాలి, హ్యాడ్ అనేది. పర్ఫెక్ట్ యొక్క 3 హెచ్ హెల్పింగ్ వర్బ్లో యాజ్ హ్యావ్, యాడ్. యాజ్ హ్యావ్ అనేది ప్రజెంట్లో ఉంటుంది, హ్యాడ్ అనేది ఈ ఫాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటుంది. ఫిక్స్ ఇది. ఓకే, ఫాస్ట్ పర్ఫెక్ట్. మరి ఫాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? గతంలో ఒక పని జరగక ముందు, దానికంటే ముందు ఇంకో పని కంప్లీట్ అయితే ఫాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేయడం జరుగుతుంది. ఒక పని కంటే ముందు ఇంకో పని కంప్లీట్ అయినప్పుడు ఫాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేయాలి. ఎలానో చూద్దాం. ఫస్ట్ జనరల్ స్ట్రక్చర్ చూద్దాం. కీవర్డ్ స్ట్రక్చర్. కీవర్డ్ చూసుకుంటే ఆల్రెడీ, బిఫోర్, వెన్, ఆఫ్టర్ అనే కొద్ది కీవర్డ్స్ అని గుర్తుంచుకుంటే కాంపిటీషన్ ఎగ్జామ్లో ఈ ఫాస్ట్ పర్ఫెక్ట్లో ఉందని మనకు కొంచెం ఐడియా వస్తుంది. I2 నౌన్. ఇలా మీరు టోటల్ 8 సబ్జెక్టులకు మనకు సబ్జెక్ట్ 3 అవసరం లేదు. హెల్పింగ్ వర్బ్ హ్యాడ్ వస్తుంది, మీకు తెలుసు ఆల్రెడీ చెప్పిన. పర్ఫెక్ట్ అంటే V3 గుర్తు రావాలని. అదే ఆబ్జెక్ట్. జనరల్ చూద్దాం ఎగ్జాంపుల్. హ్యాడ్ ఐ ఈటెన్ డిన్నర్ బిఫోర్ 8 PM. 8 PM కంటే ముందే నేను డిన్నర్ చేశాను. అంటే 8 PM కంటే ముందే డిన్నర్ చేయడం జరిగింది. అంటే గతంలో ఒక పని గతంలో జరిగిపోయి ఉంటాయి. ఓకే, ఐ హ్యాడ్ ఈటెన్ డిన్నర్ బిఫోర్ 8 PM. 8 PM కంటే ముందు తిని ఉన్నాను. ఈ విధంగా బిఫోర్ వచ్చింది కాబట్టి ఎస్టర్డో లాంగ్ వస్తే మనం ఫస్ట్ సింపుల్ అనుకోవచ్చు. స్ట్రక్చర్ కూడా మారుతుంది. మనం అనుకున్న హెల్పింగ్ వర్బ్ హ్యాడ్ అండ్ V3 వస్తుంది కాబట్టి, సో ఈ స్ట్రక్చర్ ప్రకారం మనం పాస్ట్ పర్ఫెక్ట్ అనుకుంది. సో ఇది జనరల్. అసలు విషయానికి వద్దాం మనం. నోట్ ఒకసారి చూద్దాం. ఫాస్ట్ పర్ఫెక్ట్. షో దట్ వన్ యాక్షన్ వాజ్ కంప్లీటెడ్ బిఫోర్ అనదర్ యాక్షన్ హ్యాపెండ్ ఇన్ ద ఫాస్ట్. షో దట్ వన్ యాక్షన్ వాజ్ కంప్లీటెడ్. ఒక యాక్షన్ కంప్లీట్ అయి ఉంటుంది, ఒక పని పూర్తయి ఉంటుంది. బిఫోర్ అంతకంటే ముందే అనదర్ యాక్షన్ హ్యాపెండ్ ఇన్ ద ఫాస్ట్. భవిష్యత్తులో ఒక పని జరగక ముందే, అంతకంటే ముందే ఈ యాక్షన్ కంప్లీట్ అయి ఉంటుంది. అప్పుడు ఫాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థం అవుతుంది. గతంలో 2 పనులు జరిగినప్పుడు ముందు ఏదైతే పని జరుగుతుందో ఆ పనికే మనం ఫాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేయాలి, సింపుల్. ఆ తర్వాత లేట్గా ఏ పని జరుగుతుందో అది ఫాస్ట్ సింపుల్కి యూజ్ చేసుకోవాలి. కానీ ముందు జరిగిన పనికి మాత్రం ఫాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అంతేకాకుండా టెల్ విచ్ యాక్షన్ హ్యాపెండ్ ఫస్ట్ ఇన్ ద ఫాస్ట్. ఫాస్ట్లో 2 యాక్షన్స్ కనుక జరిగితే అందులో ఫస్ట్ యాక్షన్ ఏదైతే జరుగుతుందో దానికే ఫాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేయాలి. ఫిక్స్గా 2 పనులు ఫాస్ట్లో జరిగినప్పుడు ఏదైతే ముందు పని జరుగుతుందో ఆ పనికి మాత్రమే ఫాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై హోంవర్క్. అతడు హోంవర్క్ ఫినిష్ చేశాడు బిఫోర్ ఈ కేమ్. అతను రాకముందే. జానుడు ఇక్కడ ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై హోంవర్క్. వాడు హోంవర్క్ కంప్లీట్ చేసిండు, బ్యాగ్లో బుక్స్ పెట్టుకున్నాడు. ఎప్పుడు? బిఫోర్ ఈ కేమ్. అతను రాకముందే బ్యాగ్లో పెట్టుకున్నాక అతను వచ్చిండు. ఇందులో ఏది ముందు కంప్లీట్ అయిపోయింది అంటే హోంవర్క్ అనే ముందు కంప్లీట్ అయిపోయింది, ఆ తర్వాత ఈ కేమ్. సో ముందు ఏదైతే యాక్షన్ కంప్లీట్ అయిపోయిందో ఆ యాక్షన్కు మనం ఫాస్ట్ పర్ఫెక్ట్గా యూజ్ చేసాడు. ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై హోంవర్క్ బిఫోర్. మనకు తెలుసు ఇది క్లూ వర్డ్, హీ కేమ్. అతను రావడం జరిగింది, హోంవర్క్ కంప్లీట్ కావడం జరిగింది, కానీ ముందు జరిగింది మాత్రం హోంవర్క్ కంప్లీట్ కావడం. ఓకే, ఇంకొకటి ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. దే హ్యాడ్ ఈటెన్ వెన్ హీ అరైవ్డ్. దే హ్యాడ్ ఈటెన్, వాళ్ళు అన్నం తిన్నారు, వెన్
ఈ అరైవ్డ్. ఎప్పుడైతే అతను వచ్చాడు, అతను ఇంటికి వచ్చాడు, దే హ్యాడ్ ఈటెన్, వారు ఆల్రెడీ తిన్నారు, చేలు కడుక్కున్నారు, అయిపోయింది, క్లోజ్. ఇందులో ముందు తినడం అయిందా, అతను రావడం అయిందా? తినడం అయింది. తినడం అయిపోయాక అతను వచ్చాడు. సో తినడం ముందైంది కాబట్టి దానికి మనం ఈ స్ట్రక్చర్ యూజ్ చేయాలి. దే సబ్జెక్ట్ హ్యాడ్ ఈటెన్ అనేది హెల్పింగ్ వర్బ్ అండ్ V3 వెన్ ఈ అరైవ్డ్. దే హ్యాడ్ ఈటెన్ ఫుడ్ వెన్ ఈ అరైవ్డ్. అతను వచ్చే వరకు వారు అన్నం తిని ఉన్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఈజీగా. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ అరైవ్డ్. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్, ట్రైన్ వెళ్ళిపోయింది, ఐ అరైవ్డ్, వాడు రైల్వే స్టేషన్ చేరుకున్నాడు. రైల్వే స్టేషన్ చేరుకుంటానికే ట్రైన్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. ముందు యాక్షన్ ఏం జరిగింది, ట్రైన్ వెళ్ళిపోయింది. ఒకవేళ అతనే ముందు వచ్చి ఉంటే ట్రైన్ దొరుకు. సో అతను లేటుగా వచ్చాడు కాబట్టి ట్రైన్ వెళ్ళిపోయింది. ఇంకా ముందు యాక్షన్ ఏం జరిగింది, ట్రైన్ వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి దానికి ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్, లీవ్ వర్బ్ 3, లీవ్ లెఫ్ట్, లెఫ్ట్ లీవింగ్ లెఫ్ట్ బిఫోర్, ఇక్కడ మనకు క్లూ వర్డ్ ఐ అరైవ్డ్. నేను చేరుకునే వరకే రైల్వే స్టేషన్, ట్రైన్ వెళ్ళిపోవడం జరిగింది. ట్రైన్ వెళ్ళిపోవడం ముందు జరిగింది కాబట్టి ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ఫ్రమ్ ద స్టేషన్ బిఫోర్ ఐ అరైవ్డ్. ఇది చేరకుంది. సో అర్థమైందా? ఇది సింపుల్. కాంపిటీషన్ ఎగ్జామ్లో చాలా కేర్ఫుల్ అడుగుతాడు. ఇది ఫాస్ట్ సింపుల్తో కలిసి వచ్చింది. ఫాస్ట్ సింపుల్ ప్లస్ ఫాస్ట్ పర్ఫెక్ట్ రెండు కలిసి వస్తాయి. సో ఫాస్ట్ సింపుల్ ఎలాగ ఇస్తాడు మనకు అక్కడ, మిగిలింది ఏంటంటే అక్కడ ఫాస్ట్ పర్ఫెక్ట్. ఒకవేళ రెండు యాక్షన్లలో ఏ యాక్షన్ ముందు జరిగితే దాన్ని ఫాస్ట్ పర్ఫెక్ట్, లేట్గా జరిగిన యాక్షన్కు ఫాస్ట్ సింపుల్ యూజ్ చేయాలి. అంతే సింపుల్. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఫాస్ట్ పర్ఫెక్ట్ దీని యొక్క క్లూ పదులు ఆల్రెడీ, బిఫోర్, వెన్, ఆఫ్టర్. గతంలో ఒక పని జరగకముందు ఏ పని అయితే ముందు జరుగుతుందో దానికి ఫాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేయడం జరుగుతుంది. దీని యొక్క స్ట్రక్చర్ చూసుకుంటే ఆల్ సబ్జెక్టుకు హ్యాడ్ వస్తుంది, V3 వస్తుంది, ఆబ్జెక్ట్ వస్తుంది. ఆల్రెడీ మీకు చెప్పిన పర్ఫెక్ట్ అంటే V3 వస్తుంది. పర్ఫెక్ట్ యొక్క హీరో ప్రభాస్, మిస్టర్ పర్ఫెక్ట్ హెచ్ ఉంటుంది, కానీ హీరో కూడా హెచ్ హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. ఇది మర్చి ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ ఈటెన్ డిన్నర్ బిఫోర్ 8 PM. 8 PM కంటే ముందే నేను డిన్నర్ చేస్తాను. అసలు నోటు చూసుకోండి. అసలు విషయం మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఇక్కడ ఏంటంటే, షో దట్ one action was completed before another action happened in the past. One action was completed, ఒక యాక్షన్ పని పూర్తయి ఉంటుంది, బిఫోర్ అనదర్ యాక్షన్ హ్యాపెండ్ ఇన్ ద ఫస్ట్, ఇంకో యాక్షన్ జరగక ముందే. అంటే టెల్స్ విచ్ యాక్షన్ హ్యాపెండ్ ఫస్ట్ ఇన్ ద ఫస్ట్. గతంలో రెండు పనులు జరిగినప్పుడు ఏ పని అయితే ముందు జరుగుతుందో దానికే ఫాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తాం. లేట్గా జరిగిన దానికి ఫాస్ట్ సింపుల్ యూజ్ చేస్తాం. ఉదాహరణకు చూసుకుంటే, ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై హోంవర్క్ బిఫోర్ హీ కేమ్. అతడు వచ్చే వరకు నేను హోంవర్క్ కంప్లీట్ చేశాను. ఇందులో అతను రావడం అయింది, హోంవర్క్ కంప్లీట్ చేయడం అయింది, కానీ ముందు మాత్రం జరిగింది ఏంది, హోంవర్క్ కంప్లీట్ కావడం జరిగింది. కాబట్టి దానికి మనం ఫాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ యూజ్ చేయాలి. ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై హోంవర్క్ బిఫోర్ హీ కేమ్. ఓకే, సింపుల్. అతను రావడం లేట్గా అయింది, వర్క్ ముందు కంప్లీట్ అయిపోయింది, ఈ స్ట్రక్చర్. ఇంకోటి చూసుకుంటే, దే హ్యాడ్ ఈటెన్ డిన్నర్ వెన్ హీ అరైవ్డ్. వాళ్ళు ముందు తిన్నారు, తర్వాత అతను చేరుకున్నాడు. చేరుకోవడం లేట్గా అయింది కాబట్టి ఈ అరైవ్డ్ ఫాస్ట్ సింపుల్ వచ్చింది, ఇది ఫాస్ట్ పర్ఫెక్ట్లో వచ్చింది. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ఫ్రమ్ ద స్టేషన్. ట్రైన్ స్టేషన్ నుంచి వెళ్ళిపోయింది, బిఫోర్ ముందే అరైవ్డ్, నేను చేరుకోక ముందే. జస్ట్ ఒక 2-3 minutes లేట్గా వచ్చిండు, ఆల్రెడీ లిఫ్ట్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. చాలా కేర్ఫుల్గా ఉండండి. ఫాస్ట్ పర్ఫెక్ట్ ఎగ్జామ్ అడుగుతాడు. రెండు యాక్షన్ గతంలో జరిగినప్పుడు ఏది ముందు జరుగుతుందో దానికి మాత్రమే ఫాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేయాలి, మిగతా దానికి ఫాస్ట్ సింపుల్ యూజ్ చేయాలి. అది ఒక్కోసారి ఫాస్ట్ కంటిన్యూస్ కూడా వస్తుంది, అది మనం తర్వాత చూద్దాం. ఓకే, కన్ఫ్యూజ్ అవుతారు మీరు. ఓకే, థ్యాంక్ యూ.